ఎలా ఉన్నారు? ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాము. బంగ్లాదేశ్, అల్బేనియా మరియు జాంబియాకు సహాయ కార్యక్రమాలను ముగించాలని ఏ దేశం నిర్ణయించింది? ఆప్షన్ 1 స్విట్జర్లాండ్, ఆప్షన్ 2 జర్మనీ, ఆప్షన్ 3 యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ 4 స్వీడన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 స్విట్జర్లాండ్. సెకండ్, ఏ దేశం మౌంట్ తరానికి వ్యక్తిత్వ హోదాను మంజూరు చేసింది? ఆప్షన్ 1 న్యూజిలాండ్, ఆప్షన్ 2 ఆస్ట్రేలియా, ఆప్షన్ 3 కెనడా, ఆప్షన్ 4 యునైటెడ్ స్టేట్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 న్యూజిలాండ్. థర్డ్, గుజరాత్ యొక్క మొదటి జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా ఏ గ్రామాన్ని ప్రకటించారు? ఆప్షన్ 1 గునేది, ఆప్షన్ 2 మాండ్వి, ఆప్షన్ 3 భుజ్, ఆప్షన్ 4 అంజార్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గునేది. 4, 2025లో ప్రారంభ రైసినా మిడిల్ ఈస్ట్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 అబుదాబి, ఆప్షన్ 2 రియాద్, ఆప్షన్ 3 దోహా, ఆప్షన్ 4 దుబాయ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అబుదాబి. 5, ఎటువంటి పథకంపై వ్యవసాయ జిల్లాల ప్రోగ్రాం ప్రారంభించారు? ఆప్షన్ 1 రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, ఆప్షన్ 2 ప్రధానమంత్రి కృషి యోజన, ఆప్షన్ 3 ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఆప్షన్ 4 ఆత్మనిర్భర్ కృషి మిషన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రధానమంత్రి కృషి యోజన. 6, కొత్త వ్యవసాయ జిల్లా ప్రోగ్రాం కింద ఎన్ని జిల్లాలు లక్ష్యంగా తీసుకోబడ్డాయి? ఆప్షన్ 1 100, ఆప్షన్ 2 50, ఆప్షన్ 3 75, ఆప్షన్ 4 150. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 100. 7, కొత్త వ్యవసాయ జిల్లా ప్రోగ్రాం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ 1 వ్యవసాయ ఉత్పత్తి మరియు ప్రతిఘటనను పెంచడం, ఆప్షన్ 2 పట్టణ వలసను తగ్గించు, 3 ఆర్గానిక్ వ్యవసాయం ప్రోత్సహించు, ఆప్షన్ 4 రసాయనాల దిగుమతిని పెంచడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వ్యవసాయ ఉత్పత్తి మరియు ప్రతిఘటనను పెంచండి. 8, వ్యవసాయ జిల్లా ప్రోగ్రాం యొక్క ముఖ్యమైన దృష్టి ఏది కాదు? 1 వంట వైవిధ్యం, 2 రైతులకు డిజిటల్ బ్యాంకింగ్ అభివృద్ధి, 3 నీటి సరఫరా విస్తరణ, 4 వాణిజ్య సరఫరా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రైతులకు డిజిటల్ బ్యాంకింగ్ అభివృద్ధి. ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతమంది రైతులు లాభపడతారని అంచనా వేయబడింది? ఆప్షన్ 1 50 లక్షలు, 2 1.7 కోట్లు, 3 2.5 crores, 4 5 crores. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1.7 crores. 10, నివాసితులకు భూమి హక్కులను మంజూరు చేయడానికి 3 ప్రతిపాదిత రిజర్వ్ అడవులను డీనోటిఫై చేసిన భారతీయ రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 పూణే, ఆప్షన్ 2 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 3 ఒడిశా, ఆప్షన్ 4 మధ్యప్రదేశ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పూణే. 11, 2025లో సైన్స్ ఫిక్షన్ సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఎక్కడ ప్రారంభించబడింది? ఆప్షన్ 1 ముంబై, ఆప్షన్ 2 పనాజీ, ఆప్షన్ 3 బెంగళూరు, ఆప్షన్ 4 పూణే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పనాజీ. 12, ఒక మహిళ అత్యధిక సమయం అంతరిక్షంలో నడిచి కొత్త రికార్డు సృష్టించిన వ్యోమగామి ఎవరు? ఆప్షన్ 1 సునీతా విలియమ్స్, ఆప్షన్ 2 క్రిస్టినా కోచ్, ఆప్షన్ 3 జెసికా మీర్, ఆప్షన్ 4 పెగ్గీ విట్సన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సునీతా విలియమ్స్. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.